సిరి కిషన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మీకు సింపుల్గా టేస్టీ అండ్ హెల్దీగా పిల్లల లంచ్ బాక్స్లోకి స్నాక్స్లోకి ఎంతో ఈజీగా చేసుకొని కొబ్బరి లడ్డు మీకు చూపిస్తాను. బెల్లంతో ఎలా చేయాలో చూపిస్తాను. బెల్లం నచ్చిన వాళ్ళు సేమ్ నేను చేసిన ప్రాసెస్లోనే షుగర్తో కూడా చేసుకోవచ్చు. బెల్లం హెల్దీ కాబట్టి బెల్లంతో మీకు చూపిస్తాను. చూసేద్దాం రండి. కొబ్బరి లడ్లు 6 కొబ్బరి లడ్డులు చేసుకోవడానికి కొబ్బరిని ముందుగా ఇట్లా నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ జార్ చేసుకుందాం. చూసారు కదా, ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకోండి. మీ దగ్గర కొబ్బరి కూర ఉంటే కూర పెట్టుకోండి. వాటర్ మాత్రం అసలు యాడ్ చేయొద్దు. ఇప్పుడు ఇలాగ వెడల్పుగా ఉన్న బాండీ ఒకటి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం ఉంటుంది కదా, బెల్లం కూడా తురిమి పెట్టుకుందాం. బెల్లం కూడా ఇలా తురిమి పెట్టుకోండి. కొలత ఏం లేదండి, కొబ్బరికాయని బట్టి వేసుకోవాలి. నేను ఇట్లా తురిమి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకున్నాం కదా, దాంట్లో మనం ముందుగా కోరి పెట్టుకున్న కొబ్బరి అంతా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి అంతా వేసేసుకున్నాం కదా, అలాగే కొబ్బరికి సరిపడా తురుముకున్న బెల్లము లేదా మీరు పౌడర్ చేసి పెట్టుకోండి. వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు. ఇట్లా రెండు ఈక్వల్గా వేసేసుకొని హై ఫ్లేమ్ కాకుండా సన్నగా అది మొత్తం లిక్విడ్ అయ్యి మొత్తం కొబ్బరి అంతా ఉడికేలాగా మెల్లిగా కొంచెం సిమ్లో వేసుకుంటే కొబ్బరి బాగా ఉడుకుతుందండి. అప్పుడు కొబ్బరి లౌజ్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా ఇప్పుడు సిమ్లోనే మెల్లిగా మొత్తం ఈ బెల్లం అంతా కరిగి కొబ్బరి అంతా ఉడికేదాకా ఉడికించుకోవాలండి. ఒక్క చుక్క కూడా వాటర్ ఏమీ యాడ్ చేసుకోక్కర్లేదు. బెల్లం కరిగిపోయి మొత్తం అదే ఉడికిపోతూ ఉంటుంది. ఇలాగా బెల్లం మొత్తం కరిగేదాకా మంచిగా తిప్పుకుంటూ ఉండండి. చూసారు కదా, మంచిగా కలర్ మారి బెల్లం మొత్తం కరిగిపోయి ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇట్లా వచ్చాక మాత్రం ఇప్పుడు కొంచెము అంటే కొంచెం ఒక టీ గ్లాస్ అంటే ఒక 5-6 స్పూన్స్ వాటర్ వేసి బెల్లం గడ్డలు ఏమీ లేకుండా, ఇందాక వేయకూడదని చెప్పాను కదా, ఫస్ట్ అది హీట్ ఎక్కే వరకు వేయొద్దండి, ఇప్పుడు వేయాలి వాటరు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి మంచిగా ఇలాగ కలర్ మారి కొబ్బరి ఉరిగిపోయే వరకు మొత్తం కలుపుకుంటూ ఉండండి. సిమ్లో కొంచెం మంచిగా ఉడికించుకోండి. తొందరగా అయిపోవాలని హైలో ఉడికించుకోకండి, అంత టేస్ట్ ఉండదు. మంచిగా సిమ్లో ఉడికిస్తే చాలా బాగుంటుంది. కంటిన్యూస్గా ఇలాగ చిన్నగా మెల్లగా ఉడికించుకుంటూ ఉండండి. వాటర్ కూడా ఎక్కువ వేయొద్దండి. ఇప్పుడు నేను చూపించాను కదా, అంత జస్ట్ ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మాత్రమే రానివ్వండి. వాటర్ వేసుకొని ఇట్లా మంచిగా తిప్పుకుంటూ ఉండండి. చూసారు కదా, మంచిగా ఉడుకుతుంది. ఇట్లా ఉడుకుతుంది అని అయిపోయింది అనుకోకండి. మొత్తం బెల్లం మనం ఇలా పట్టుకుంటే జిగురుగా ఉండ చేయడానికి వచ్చేంత వరకు కొబ్బరితో పాటు బెల్లం పాకం వచ్చే వరకు తిప్పుకుంటూనే ఉండాలండి. మంచిగా కొంచెం మనం జిగురు వచ్చి ఉండ చేయడానికి అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం యాలకుల పొడి, మీకు ఇష్టమైతే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు దీంట్లో. చూసారు కదా, మంచిగా ఉడుకుతుందండి. మంచి స్మెల్ కూడా వస్తుంది ఉడుకుతున్నప్పుడు. బాగా మంచిగా మెల్లిగా తిప్పుకోండి, అడుగును మాడిపోతంత టేస్ట్ ఉండదు. ఇట్లా ఎగుతున్నప్పుడే కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకోండి. యాలకులు పౌడరు చేసుకోవడానికి మీరు ఎప్పుడైనా పంచదారలో కలిపి పొడి చేసుకోండి. ఇట్లా మెత్తగా అయిపోతాయి. ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయండి, పాడవదు ఆ పొడి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎందులో కావాలంటే అప్పటికప్పుడు కంగారు పడకుండా వేసేసుకోవచ్చు. అలాగే కొంచెం నేను నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ పంచదార వేసి పట్టుకుంటే చాలా తొందరగా అయిపోతాయి యాలకులు. ఇట్లా చూసారా, మెత్తగా పొడిగా అయిపోతాయి. జస్ట్ చిన్న టిప్, నేను ఎప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటా. మంచిగా ఇంకా సిమ్లో బాగా ఉడకాలండి. ఇంకా చాలా మెల్లిగా ఒక 20 మినిట్స్ అయినా పడుతుంది ప్రాసెస్ మొత్తం. అప్పుడే లడ్లు టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా, దగ్గర పడిపోయిందండి ఆల్మోస్ట్. ఇంకా చల్లారినిచ్చి ఉండలు చుట్టేసుకోవడమే. ఒకసారి మీరు ఇలాగా చూసుకోండి, వంట అయ్యేటట్టు చాలా జిగురుగా అయిపోయింది అంటే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే.
చూసారు కదా, కొంచెం ఆరిపోయిందండి. మరీ ఏమీ చల్లారొద్దు, మరీ చల్లారితే మళ్ళీ ఉండ ప్రాబ్లం ఏమవ్వదు. మంచిగా పాకం పట్టించుకుంటే, కొంచెం వేడి మీద చేసుకుంటేనే బాగుంటుంది. మొత్తం ఒకసారి కలిపేసుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసేసుకోండి. అన్నీ ఉండలు ఇలాగా. కొబ్బరి లౌజ్ అంటారు ఆంధ్రాలో, తెలంగాణలో ఏమంటారు నాకు తెలియదు. కొబ్బరి ఉండరు, కొబ్బరి లౌజ్. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అండ్ ఈజీ స్వీట్. ఇలాగే అన్నీ చేసేసుకుందాం. కొంచెం హీట్ మీద ఉన్నప్పుడే చేసుకోండి. చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోండి. ఒక 10-15 డేస్ వరకు పాడవు ఏమి, చాలా బాగుంటాయి టేస్టీగా. ప్లస్ హెల్దీ కూడా. బెల్లం ఇష్టం లేదనుకున్న వాళ్ళు పంచదారతో అయినా చేసుకోవచ్చు. బెల్లం ఐరన్ కాబట్టి నేను ఎప్పుడు బెల్లంతోనే చేస్తాను. అన్నీ ఇలా చక్కగా రౌండ్గా పెట్టేసుకోండి. ఇది చాలా సింపుల్గా హెల్దీ అండ్ టేస్టీ కొబ్బరి లడ్డు ఆర్ కొబ్బరి లౌజ్ రెడీ అయిపోయినాయి. 10 నిమిషాల్లో పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి ఇట్లా ఈజీగా చేసి పెట్టుకోవచ్చండి. 10-15 డేస్ నిల్వ ఉంటాయి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.